వెల్కమ్ టు వైజాగ్ టెకప్ అండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన బుక్ అమెజాన్లో దొరుకుతుంది. బుక్ తాలూకు లింకు అమెజాన్ లింకు కింద ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అది ఎక్స్క్లూజివ్గా జేఎల్ఎంకి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ 1 to 20 క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది ముందు వీడియోలో. చూడండి. ఇది జేఎల్ఎం మనకి లాస్ట్ టైం మొన్న 2 days బ్యాక్ వాట్సాప్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ తాలూకా ఎక్స్ప్లెనేషన్ అండి. అది మీకు పేపర్ యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీరు యూట్యూబ్ వీడియో చూస్తూ క్వశ్చన్ వచ్చిన తర్వాత పాజ్ చేసుకుని మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. సో ఇది మనకి 21st క్వశ్చన్. 20 క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఫిలమెంట్ ఈస్ 100 ohm at a temperature of 100 degrees centigrade. Its temperature coefficient of resistance 0.05 per degree centigrade at 0 degree. Its resistance will become 200 ohm at a టెంపరేచర్. అంటే ఏం లేదండి, చూడండి, బల్బు ఫిలమెంట్ యొక్క నిరోధకత 100 degree centigrade ఉష్ణోగ్రత వద్ద 100 ohms. అంటే టెంపరేచర్ అన్నది 100 degree centigrade ఉన్నప్పుడు దాని రెసిస్టెన్స్ అన్నది 100 degree టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ 100 ohm ఉందంటండి. 100 ohm ఉంది మనకేంటి. అలాగే ఉష్ణోగ్రత గుణకం అనేది 0 degree దగ్గర ఇచ్చారండి. సో ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారంటే 0.005 ఇచ్చారు. సో 200 ohms ఉన్నప్పుడు మనకి టెంపరేచర్ ఎంత అడిగారు. ఓకే, నిరోధకత ఎంత ఉష్ణోగ్రత వద్ద 200 ohm ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ అన్నది 200 ohms అయిందంట. 200 ohms అయినప్పుడు టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో చాలామంది ఏం చేస్తారంటే ఫార్ములా మనకు తెలుసు, RT ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 + ఆల్ఫా నాట్ ఇంటూ T2 మైనస్ T1 అనే విషయం మనకు తెలుసు. ఇక్కడ చాలామంది ఇక్కడ R2లో ఇది ప్లేస్ చేస్తారు, R1లో 100 ohm ప్లేస్ చేస్తారు. డైరెక్ట్గా మనం చేసేస్తాం, ఆన్సర్ వస్తుంది, ఆప్షన్లో కనిపిస్తుంది, ఆన్సర్ పెడతారు. అది రాంగ్ అండి, అలా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా నాట్ ఇచ్చారు. అలాగే మనకి T0 అంటే T1, ఫర్ ఎగ్జాంపుల్ T2 మైనస్ T1 కదా. ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు 100 ohm తీసుకోవాలి, 100 degree centigrade. T1 ఈజ్ ఈక్వల్ టు 0 degree centigrade. సో ఈ కండిషన్లో మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుందండి. ఆ ఈక్వేషన్ ప్రకారం మనం చేస్తాం. చూడండి, ఇది R0 దగ్గర మనకి ఎంత రెసిస్టెన్స్ ఉందో తెలియదు. టెంపరేచర్ 0 ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది తెలియదు. సో దాని నుంచి మనకి RT ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 + ఆల్ఫా నాట్ ఇంటూ T2 అంటే 100 degree centigrade, T1 0 కాబట్టి. సో ఇక్కడ RT అంటే ఈ రెసిస్టర్ తీసుకుంటాం. సో 100 ohms ఈజ్ ఈక్వల్ టు R0 తెలియదు, R0 ఇంటూ 1 + ఆల్ఫా నాట్ అంటే ఎంత అంటే 0.005 ఇంటూ 100. T2 మైనస్ T1 అంటే 100 కాబట్టి. సో 100 ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ, చూడండి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లు తీసేయచ్చు. 2 పాయింట్లు తీస్తే 0.5 వస్తుంది. సో 1 + 0.5 అంటే 1.5. ఇది ఈక్వేషన్ 1 కింద తీసుకుందాం. నెక్స్ట్ సేమ్ అలాగే 200 ohm దగ్గర తీసుకుందాం. 200 ohm దగ్గరే కదా మన టెంపరేచర్ ఎంత అడిగారు. సో R2 అంటే 200 ohm ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ 1 + ఆల్ఫా నాట్ ఎంత అంటే 0.005 ఇంటూ T2 మైనస్ T1. T2 అంటే మనకు తెలియదు, T1 ఆల్రెడీ 0 కాబట్టి ఇది T2 తీసుకుందాం. మనకి ఈ టెంపరేచరే కావాలి. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 కాబట్టి ఈక్వేషన్ నేను 2/1 చేస్తాను, ఈజీగా ఉంటుంది. 2 అంటే ఎంత, 200/100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి. ఇది R0 ఇంటూ 1 + 0.005 ఇంటూ T2 డివైడెడ్ బై R0 ఇంటూ 1.5 అండి. R0 క్యాన్సిల్ అయిపోయింది. సో R0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి 200/100 కదా. 200/100 అంటే మనకి 100 ఒకట్లు 100 రెళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ 1.5ని ఇటు తీసుకెళ్ళండి. ఈ 1.5ని ఇటు తీసుకెళ్తే 2 ఇంటూ 1.5 అంటే ఎంత, 3 వస్తుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 1 + 0.005 ఇంటూ T2. సో దీని నుంచి T2 ఎంత అవుతుందండి, 3లోంచి 1 తీసేస్తే -3 - 1 చేస్తే 2 వస్తుంది. అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2/0.005
5. ఇక్కడ చూడండి 1 2 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1000తో మీరు మల్టిప్లై చేయండి. అంటే ఏం లేదు, ఇంటూ 1000/1000 చేస్తే 0.005 ఇంటూ 1000 చేస్తే ఏమైపోయింది, 1 2 3 పోతే 5 మిగులుతుంది మనకి. సో అందుకు డైరెక్ట్గా ఇంటూ 1000 చేయమన్నాను. సో ఇక్కడ మనకి 2 డివైడెడ్ బై 5 ఇంటూ 1000. సో 2 1లు 5 1లు 5 200. సో 2 ఇంటూ 200 అంటే అంత 400. ఫ్రెండ్స్, ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రాకపోతే మనం ఆన్సర్ చేయలేమండి. సో మనకి 21వ దాన్ని ఆప్షన్ ఆన్సర్ బి అనమాట. మీరు ఒకవేళ నేను స్టార్టింగ్ చెప్పినట్టు R2 = 200 ohms = R1 అంటే 100 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ 0.005 ఇంటూ T2 - T1 వేసారనుకోండి. ఇక్కడ ఏమైపోద్ది, 100 1లు 100 2, 2లోంచి 1 పోతే 1. సో 1 = 0.005 ఇంటూ టెంపరేచర్, అంతే కదండి. సో ఇప్పుడు టెంపరేచర్ = 1/0.005 అంటే ఎంత అండి, 200 వస్తుంది. 200 కూడా ఇక్కడ ఉందండి, ఇది పెడితే మీకు రాంగ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనకి టెంపరేచర్ ఫస్ట్ 100 డిగ్రీ ఉన్నప్పుడు R0 వేయాలి, అలాగే 200 డిగ్రీ ఉన్నప్పుడు కూడా R0 తీసుకుని దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుందండి. డైరెక్ట్గా చేయకూడదు. ఇది కొద్దిగా హెవీ ప్రాబ్లమే, కొద్దిగా కష్టమైన ప్రాబ్లమే. ఇంత కష్టంగా అయితే ఇవ్వరండి. ఇన్ కేస్ ఇస్తే మీరు చేయగలిగేలా ఉండండి. ఓకే, 21st క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మనకి 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది. 20 క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది ఫ్యూజ్ యొక్క లక్షణం కాదు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఫ్యూజ్? చూడండి, ఆప్షన్ ఏ, ద కండక్టివిటీ ఆఫ్ ఫ్యూజ్ వైర్ మస్ట్ బి హై. కండక్టివిటీ ఆఫ్ ఫ్యూజ్ వైర్ మస్ట్ బి హై అంట. రెండోది, ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంట. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఫ్యూజ్ ఇస్ వెరీ లో అంట. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఫ్యూజ్ ఇస్ వెరీ హై. చూడండి, ఫ్యూజ్కి ఎప్పుడు కూడా మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉండాలి. సో ఇది దాని ప్రాపర్టీ కాదు. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఫ్యూజ్ ఇస్ వెరీ హై అనేది తప్పండి. మెల్టింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉండాలి. సో 22వ ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ 23 చూడండి. ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ డస్ 200 joules ఆఫ్ వర్క్ ఇన్ 2 seconds. అంటే 2 సెకండ్లో 200 joules ఆఫ్ వర్క్ చేసిందంట. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ హీటర్ ఇఫ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఇస్ 2 amps. అంటే ఎలక్ట్రిక్ హీటర్ తాలూకా రెసిస్టెన్స్ అడిగారండి. చూడండి, ఒక విద్యుత్ హీటరు 2 సెకండ్లలో 200 joules పనిచేస్తుందంట. సర్క్యూట్లో కరెంట్ 2 amps అయితే విద్యుత్ హీటర్ నిరోధకతను కనుక్కోండి. మనకు ఫార్ములా తెలుసండి, H I² ఇంటూ R ఇంటూ T అని మనకు తెలుసు. ఓకే, సో హెచ్ అంటే మనకి ఎంత అండి, హీట్ 200 joules ఇచ్చారు. దట్ I² అంటే 2 4 ఇంటూ రెసిస్టెన్స్ కావాలి. సో R ఇంటూ మనకి టైం ఎంత, 2 seconds. సో దీని నుంచి R ఫైండ్ అవుట్ చేయండి. R = 200/8 అంటే 8 1 8, సారీ 8 2 8 16. 8 16 అంటే మనకి 4 మిగిలింది. సో 8 5 40. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ కూడా చేయలేకపోతే మరి ఏం చేయలేమండి. నెక్స్ట్, వాట్ విల్ బి ది ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ 2 300 watt bulbs, 300 watt fans and 1 1200 watt రిఫ్రిజిరేటర్ ఫర్ కంటిన్యూస్ ఆపరేషన్ ఆఫ్ 10 hours? ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ అండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అని చాలా చెప్పాము. సో నాకు కింద మీరు ఆన్సర్స్ మీరే సాల్వ్ చేయండి. నాకు కామెంట్లో ఆన్సర్ చెప్పండి. అరౌండ్ ఇది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవ్వచ్చు. 21 kWh అనమాట. నెక్స్ట్, an electric bulb of 100 watt operates 10 hours a day. What is the cost of energy to operate it for a 1 day at ₹6/kWh అంట. చూడండి, 100 వాట్ల విద్యుత్ బల్బు రోజుకి 10 గంటలు పనిచేస్తుందంట. కిలోవాట్కి ₹6 చొప్పున దానిని ఒక రోజు ఆపరేట్ చేయడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది? సింపుల్ అండి. ఎనర్జీ అంటే ఏంటి, kWh ముందు ఫైండ్ అవుట్ చేయండి. 1000 ఇచ్చారు, 1000 వాట్ ఇంటూ 10 hours చేస్తే మనకి ఎంత వచ్చిందండి, సారీ 100 watt ఇంటూ 10 hours చేస్తే 1000 watt-hour. సో దాన్నే మనం 1 kWh అంటాం. ఓకే, ఇక్కడ మనకి 1 kWh ప్రైస్ ఎంత అండి, ₹6. సో మనకి 1 kWh వచ్చింది కాబట్టి టోటల్ ప్రైస్ ఎంత, ₹6 అనేది మనకి ఖర్చు అవుతుంది. ఓకే, ఆప్షన్ 25ది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26 చూడండి. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ V1 అండ్ V2. ఎక్కడ ఇచ్చారండి,
V1 ఇక్కడ ఉంది, V2 ఇక్కడ ఉంది. ఈ రెండు వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ అండి. ముందు V1 ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ KVL అప్లై చేద్దాం. సో ఇలా ట్రావెల్ అవుతుంటే ఏమొస్తుందండి, -12 ప్లస్ V1 మళ్ళీ ఇలాగ వచ్చేస్తుంటే +8 = 0. సో V1 = ఎంత అవుతుందండి, 4 అవుతుంది. సో ఆప్షన్లో V1 4 అన్నది ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది. కాబట్టి డైరెక్ట్గా మీరు ఆప్షన్ ఏకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేసు ఇక్కడ ఎక్కడైనా ఇంకొక 4 ఉందనుకోండి, అప్పుడు V2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ మళ్ళీ దీనికి KVL అప్లై చేయండి. సో ఇలా ట్రావెల్ చేస్తున్నాను. మైనస్ వచ్చింది కాబట్టి -8 ప్లస్ V2 ఇలాగ వస్తున్నాం కాబట్టి +2 = 0. V2 = 6. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఆల్రెడీ మనకి 4 వోల్ట్ అనేది V1లో ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ ఏ చెప్పేసాము. ఇన్ కేసు ఇంకో ఆప్షన్లో 4 ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనం 2 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I1 అండ్ I2. సో ఇక్కడ I1 ఈ I2 వాల్యూస్ ఎంత అని మనకి అడగడం జరిగిందండి. ఓకే, ఇక్కడ చూడండి I1 ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ 10 వోల్ట్ ఉంది, ఇక్కడ 100 ఓం ఉంది కాబట్టి డైరెక్ట్గా మనకి I1 = ఎంత వస్తుంది, 10 వోల్ట్ బై 100. 10 వోల్ట్ బై 100 చేస్తే ఎంత, 1/10 అంటే 0.1. సో ఏబి ఆప్షన్లో 0.1 ఎక్కడ ఉందండి, మనకు ఓన్లీ I1 కరెంట్ అనేది 0.1, మనకు ఓన్లీ ఆప్షన్ ఏలో ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇంకా I2 మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన పనే లేదు. ఇన్ కేసు మీకు ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, చాలా సింపుల్. I1 ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ 10 వోల్ట్ కాబట్టి ఇది మనం 10 వోల్ట్ తీసుకుంటాం. ఇప్పుడు అగైన్ KVL అప్లై చేయండి. సో -10 కరెంట్ I2 ఫ్లో అవుతుంది కాబట్టి I2 × 100 -10 వోల్ట్ = 0, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ తగిలింది కాబట్టి. సో -10 -20 అటు వెళ్ళిపోతే +20. I2 × 100 +20 అవుతుంది. సో I2 = ఎంత అవుతుందండి, 20/100, దట్ = 1/5 = 0.2. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలండి. 28వ క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ VAB అంటే VAB అంటే ఏం లేదండి, VA మైనస్ VB అనమాట. VAB అన్నప్పుడు VA మైనస్ VB ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ పాయింట్ దగ్గర కూడా వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్ అండి. ఏం చేస్తారంటే మీకు ఇలా ఫస్ట్ ఈ డైరెక్షన్లో KVL చేస్తాం, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో KVL చేస్తాం, అప్పుడు మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇది ఒక మెథడ్. సింపుల్గా మీరు మన సర్క్యూట్ థియరీలో చూడండి, ఓమ్స్ల ప్రకారం డ్రాపులు మైనస్ చేసుకుంటూ వెళ్తూ కూడా మనం చేసుకోవచ్చు. అలాగా చేయొచ్చు, ఇలాగా చేయొచ్చు, 2 విధాలుగా కూడా మనం చేయొచ్చండి. ఫ్రెండ్స్ చూడండి, దీనికన్నా ఇంకో ఈజీ మెథడ్ ఉంది. అదే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ నోడల్ వేయండి, సరే ఇక్కడ మనకి నోడల్ కరెక్టే, ఇక్కడ ఒక నోడల్ వేయండి. ఇక్కడ నోడల్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇది VA ఇలాగొస్తే 20 వోల్ట్ ఉంది కాబట్టి, సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్లస్ సింబల్ వచ్చింది కాబట్టి, సో నేను ఏం చేస్తానంటే VA - 20/25 ఇదే కదండి రెసిస్టెన్స్, ప్లస్ VA/15 = 0, ఇది ఒకటండి. సో 25కి 15కి LCM చేస్తే మనకి 150 వస్తుందండి. 25 ఒకట్లు 25 6లు, అలాగే 6 × VA, 25 ఒకట్లు 25 6లు, 6 × 20 120, ప్లస్ 25 ఒకట్లు 15 ఒకట్లు 15 10లు, సో 10 VA. ఇది మీకు LCM చేయడం రాకపోతే మనం ఏం చేయలేమండి, నేర్చుకోండి. సో 10 + 6 16 VA = 150 వెళ్తే 0 అయిపోద్ది. సో 120 వెళ్తే +120 అవుతుంది. ఇప్పుడు VA = ఎంత అవుతుందండి, VA = 120/16 అంటే ఎంత అవుతుంది, 4 4లు 4 30లు, అగైన్ 2 15లు 2 2లు, ఇది VA వచ్చింది. నెక్స్ట్ VB ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నోడల్ వేసారనుకోండి, వేస్తే ఏమైపోతుంది, VB మైనస్ వోల్టేజ్ అంతా 20, VB - 20/40
ప్లస్ ఇది కదండి 40 ప్లస్ VB/10 VB/, రెసిస్టెన్స్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం చేస్తే 40 వస్తుంది. సో 40 క్యాన్సిల్ అయిపోద్ది, డైరెక్ట్గా మనకి VB వస్తుంది. VB మైనస్ 20 ప్లస్ 11 14 4 VB ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 5 VB ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 40 డెలిపోతే 0 అయిపోద్ది, ప్లస్ 20 వస్తుంది. సో దీని నుంచి VB ఈజ్ ఈక్వల్ టు 4 వోల్ట్. VA ఈజ్ ఈక్వల్ టు 15/2, VB ఈజ్ ఈక్వల్ టు 4. సో VAB కావాలంటే VA మైనస్ VB అంటే ఇదంతా 7.5 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 వోల్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీకు చెప్పాను కదండి KCL ప్రకారం కూడా చేద్దామని, అలా కూడా చేసి చూపిస్తారండి. సో KCL ప్రకారం కొద్దిగా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడ డ్రాప్ మైనస్ చేయాలి అనేది మీరు తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే మీకు ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను KCL యూజ్ చేసి కూడా చెప్తాను చూడండి, చాలా ఈజీ. ఇక్కడ రెండింటికి కలిపి రెండింటితో రెసిస్టెన్స్ ఎంత అండి? 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 సిరీస్కి ఉన్నాయి కాబట్టి 25 ప్లస్ 15 అంటే ఎంత? 40 ohms. ఈ 20 వోల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అప్లై అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్లై అవుతుంది. సో అప్పుడు దాని నుంచి ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అండి? 20/40 అంతే కదా. బ్రాంచ్ 1 I1 ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం, I1 ఈజ్ ఈక్వల్ 20/40 అంటే ఎంత? 1/2 కింద తీసుకుందాం. ఇప్పుడు మనకి చూడండి 1/2లో ఇక్కడ వోల్టేజ్ ఎంత, ఇక్కడ వోల్టేజ్ ఎంత? సో 20 ohm దగ్గర వోల్టేజ్ ఎంత వస్తుందండి? 25 ohms దగ్గర 20 ohms దగ్గర మనకు వోల్టేజ్ ఎంత వస్తుందంటే, అంటే ఇక్కడ వోల్టేజ్ అంటే అర్థం ఏంటండి? ఈ టోటల్ వోల్టేజ్లోంచి ఈ డ్రాప్ మైనస్ చేస్తే మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది అంతే కదా. ఓవరాల్గా 20 వోల్ట్ ఉంది, అందులో ఈ పాయింట్ దగ్గర కావాలి. ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఈ 20 వోల్ట్లోంచి ఇది మైనస్ చేయాలి అంతే కదా. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. 1/2 I ఇంటూ R ఎంత? 25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25/12 అంటే ఎంత? 12.5 అంతే కదండి, 12.5. సో అప్పుడు వోల్టేజ్ VA ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? టోటల్ వోల్టేజ్ 20 వోల్ట్ మైనస్ వోల్టేజ్ అక్రాస్ 25 ohm అంతే కదండి. అప్పుడు 20 వోల్ట్ మైనస్ వోల్టేజ్ అక్రాస్ 25 అంతా 12.5 వచ్చింది. 12.5 అంటే ఎంత వచ్చింది మనకి? 7.5. ఇందాక చూసారా VA 7.5 వచ్చింది. నెక్స్ట్ అలాగే VB కూడా సేమ్ అంతే కదా. ఈ 20 వోల్ట్ 40 ప్లస్ 10 50 ohmకి అప్లై అవుతుంది. సో అప్పుడు కరెంట్ I2 తీసుకుందాం. I2 ఈజ్ ఈక్వల్ టు 20 వోల్ట్ డివైడెడ్ బై 40 ప్లస్ 10 ఎంత? 50 అంటే 2/5. I2 ఎంత? 2/5. అప్పుడు వోల్టేజ్ అక్రాస్ 40 ohm ఎంత వస్తుంది? 2/5 ఇంటూ 40. 5 1 5 8 8 16 వోల్ట్ వస్తుంది. 16 వోల్ట్ వస్తుంది. అప్పుడు VB ఎంత అండి? VB అంటే టోటల్ వోల్టేజ్ 20 మైనస్ వోల్టేజ్ అక్రాస్ 40 ohm. 20 మైనస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 4 వోల్ట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కన్ఫ్యూజ్లో చూడండి, 4 రాగానే ఇక్కడ 4 ఉంటే పెట్టేయకండి. VA మైనస్ VB చేయాలి. VA మైనస్ VB ఎంత వచ్చింది? VA 7.5, VB 4 మైనస్ చేస్తే 3.5. ఇది ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి నాకు. నోడల్ కానీ ఇదే ఈజీగా ఉందండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చెయ్యండి. నెక్స్ట్ ఈ డెల్టా కనెక్టెడ్ నెట్వర్క్ ఇట్స్ Y ఈక్వలెంట్ ఈజ్ ప్రెజెంట్ బిలో. అంటే డెల్టా ఉంది, Y ఈక్వలెంట్ చూపించారు. ద రెసిస్టెన్స్ R1 R2 అండ్ R3 ఏం లేదు, డెల్టా టు స్టార్ కన్వర్షన్ అడిగారు. ఇది R1 అనుకుందాం ఇలాగా, ఇది R2, ఇది R3. సో మధ్యలో ఆల్రెడీ మనకి ఇచ్చారు, ఇది R1 కదా. R1 ఈక్వల్ టు ఏమవుతుందండి? దీనికి కనెక్ట్ అయిన రెసిస్టర్లు ఏమున్నాయి? 5 ohms ఇంటూ రెండోది 30 ohms, 5 ohms ఇంటూ 30. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. ఇది కావాలంటే ఇది ఇంటూ ముందు ఏవైతే ఆపోజిట్గా ఉన్నాయో ఆ రెండు చేయాలి. దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయో చేయాలి. ఇది కావాలంటే దీనికి ఇది కనెక్ట్ అయ్యింది, ఇది కనెక్ట్ అయ్యింది. సో ఇంటూ మల్టిప్లై చేస్తారు. సో ఈ రెండు ఇంటూ చేసి డివైడెడ్ బై టోటల్ ఇవ్వాలన్నమాట. టోటల్ అంతా 30 ప్లస్ 5 35 ప్లస్ 15 ఇంకా 50. అంటే 5 1 5 10 11 13 అంటే 3 ohm వచ్చిందండి. సో ఇక్కడ ఆప్షన్ ఏలోని 3 ohm ఉంది, ఆప్షన్ డిలోని 3 ohm ఉంది. సో మనం రెండో రెసిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయండి. రెండోది ఇది ఇక్కడ R3 ఇచ్చారు, R2 అంటే ఇది R2 ఇచ్చారు మనకి క్వశ్చన్లో. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే R2 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 డివైడెడ్ బై టోటల్ ఎంత 50. 5 1 5 10 అంటే ఎంత అండి?
5/15/10 అంటే 1.5. సో ఇక్కడ 3 1.5 అన్నది ఇక్కడ ఒకటే ఉంది. చూడండి 3 1.59 అనేది అన్ని ఆప్షన్లు ఇచ్చారు. సో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తే ఆన్సర్ పోతుంది. 30ది ఫైండ్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్య రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను 10 10 100, 25 × 40 అన్నది మనకి 1000 అయిపోతుంది. కాబట్టి ఇది బ్రిడ్జ్ బ్యాలెన్స్ కాదండి. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే దీన్ని మనం రిమూవ్ చేసేవచ్చు, ఇది మనకి రిమూవ్ చేయవచ్చు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కాలేదు. బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఇది రిమూవ్ చేశారనుకోండి 40 + 10 ఎంత 50, అలాగే 10 + 25 35, 35కి 50కి మీరు చేసేయచ్చు. కానీ ఇక్కడ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవ్వలేదు. ఈ ఆపోజిట్ మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్గా అవ్వలేదు. కాబట్టి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, పొటెన్షియల్ ఎట్ D = పొటెన్షియల్ ఎట్ C అవుతుంది. ఆ కండిషన్లో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I = 0 కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయమన్నమాట. ఓకే, సో ఇప్పుడు వరకు మనకి బ్రిడ్జ్ బ్యాలెన్స్ మీద చూసామండి. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ముందు ఏం చేద్దామంటే ఈ డెల్టా ఉంది చూసారా, ఈ డెల్టాని ఇలా మనం స్టార్లోకి మారుద్దామండి. సో ఈ డెల్టాను మనం ఏం చేద్దామంటే జస్ట్ ఇలాగా స్టార్లోకి, మీరు బ్రిడ్జ్ బ్యాలెన్స్ ఉన్నది తీసుకొని చేసుకున్న మీకు ఇలాగ వస్తుంది. మీరు మార్చేసిన మీకు ఆన్సర్లో తేడా రాదు. స్టార్లోకి మారుతాం. సో ఇది R1 అనుకుంటున్నాను నేను, ఇది R2 అనుకుంటున్నాను, ఇది R3 అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని R1 దగ్గర కట్టేస్తే మీకు మళ్ళీ తప్పు అయిపోతుంది. ఇది R1, ఇది R2, ఇది R2. సో ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం తర్వాత మనం. సో ఇది కావాలంటే ఇప్పుడు ముందు ప్రాబ్లం చెప్పాను, R1 = ఇది కావాలంటే 10 × 40, 10 × 40 టోటల్ ఎంత అండి 50 + 40 90 + 10 100. సో ఈజీ, 2 సున్నాలు పోయింది కాబట్టి 4 వచ్చింది. అలాగే R2 కావాలంటే 50 × 40, 50 × 40/100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 20. అలాగే R3 = 50 × 10, 50 × 10 డివైడెడ్ బై 100 10 100. సో 5 వచ్చింది. సో ఇప్పుడు ఈ ఫిగర్ని నేను ఏం చేస్తానంటే చూడండి, ఇది ఏ ఇచ్చారు కదా, ఏ నుంచి ఇలాగ వచ్చిన తర్వాత ఈ స్టార్ నేను డెల్టాని స్టార్తో రిప్లేస్ చేశాను. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుంటాను, ఈ 25 ohms 10 ohms. ఇక్కడ నుంచి ఇది 25 ohms, ఇది 10 ohm. సో టోటల్ ఫిగర్ ఎలా ఉందని మనకి మళ్ళీ ఈ రెండు కలిసిపోయినాయి కదా. సో ఇలాగ ఉంది అంతే కదా. ఇది ఏ, ఇది బి. ఇది ఎంత వచ్చిందని మనకి, ఇది 4 వచ్చింది, ఇది 20 వచ్చింది, ఇది 5 వచ్చింది. ఇది చూడండి మళ్ళీ అగైన్ ఈ జాయింట్ నుంచి మీరు చూసుకుంటే ఈ జాయింట్ నుంచి ఈ రెండు సిరీస్లో ఉంటాయి, ఈ రెండు సిరీస్లో ఉంటాయి. సో అగైన్ మళ్ళీ మీరు దాన్ని మారిస్తే ఈ జాయింట్ నుంచి ఇలాగ వస్తుంది. ఎలాగుందండి, ఇలాగుంది అంతే కదా, ఈ విధంగా ఉంది. ఇది 4, ఈ రెండు సిరీస్ కాబట్టి 20 10 30, ఈ రెండు సిరీస్ కాబట్టి 25 10 30. ఇది ఏ, ఇది బి, ఇది బి. ఇప్పుడు 30 30 ప్యారల్ అంటే రెండు కాంబినేషన్ ఎంత అవుతుందండి, ఈ రెండింటి కాంబినేషన్ ఓవరాల్గా మనం చేస్తే 15 వస్తుంది. 15 + 4 మళ్ళీ సిరీస్ కాబట్టి 19. సో రెసిస్టెన్స్ అంతా RAB మధ్య 19 ohms వచ్చింది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ వోల్టేజ్ సోర్సెస్ V1 V2 ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ దెన్ కరెంట్ I1. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మీరు గమనిస్తే 2023లో ఇచ్చారండి JLMకి. ఏం లేదు, V1 V2 షార్ట్ చేస్తారంట. షార్ట్ చేస్తే మనకి ఏమడిగారు, I1 ఎంత అని అడిగారు. V1 V2 షార్ట్ చేసినప్పుడు మనకి I1 ఎంత అంటే ఇక్కడ చూడండి, I1 ఇటు వస్తుంది, I3 బయటకు వస్తుంది, I2 ఇన్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే మామూలుగా ఇక్కడ ఫ్లో కరెంట్ I1 = టోటల్ కరెంట్ I1 = టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై మనకి టోటల్ రెసిస్టెన్స్ వేయాలి కదండి. సో ఇక్కడ మీరు సింపుల్గా చూడండి, సో ఇక్కడ V1 V2 0 అయిపోయింది. మిగిలిన సోర్స్ ఏంటండి, V3 ఒకటే ఉంది. సో V3 నుంచి కరెంట్ ఎలాగా I3 ఇటు వచ్చింది, I3 వచ్చిన తర్వాత I2 కరెంట్ ఇటు వెళ్ళిపోతుంది, I1 కరెంట్ ఇటు రావాలి. యాక్చువల్గా కరెంట్ ఇటు రావాలంటే ఇటు రావాలి, కానీ మనకి ఫిగర్లో ఇటు ఇచ్చారు కాబట్టి మనం ఇటే క్యాలిక్యులేట్ చేయాలి. ముందు ఏం చేద్దామంటే ఇటు వచ్చి కరెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇటు వచ్చి కరెంట్ కావాలంటే చూడండి, మీకు ఆల్రెడీ ప్యారల్ సర్క్యూట్లో చెప్పాను, మనకి R1 దగ్గర ఇక్కడ కరెంట్ కావాలంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి అంతే కదండి. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ కావాలి కాబట్టి మనకి టోటల్ కరెంట్ ఎంత I3 ఇంటూ
టోటల్ కరెంట్ I3 ఇంటూ ఆపోజిట్ బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. సో అప్పుడు ఏమైపోతుంది, I1 ఈజ్ ఈక్వల్ టు I3 టోటల్ కరెంట్ I3 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఏముంది R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఇదండి జస్ట్ ప్యారలల్ సర్క్యూట్లో మీకు చెప్పింది. సో ఇక్కడ మీరు చూస్తే I1 ఈజ్ ఈక్వల్ టు I3 ఇంటూ R2 ఇంటూ R1 బై R2 పెట్టేస్తారు. కానీ ఇక్కడ చూడండి తప్పు, మనం ఈ డైరెక్షన్లో కరెంట్ వచ్చింది కానీ అది ఇచ్చింది ఈ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి మైనస్ తీసుకోవాలన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద వోల్టేజ్ అక్రాస్ టెర్మినల్స్ బి అండ్ డి 10 వోల్ట్ అంటే బీకి డీకి మధ్య వోల్టేజ్ 10 వోల్ట్ ఉంటే అప్పుడు కరెంట్ త్రూ 4 ఓమ్లోని 2 ఓమ్లో కరెంట్ ఎంత అడిగారు. ఇది హోంవర్క్, ఏం లేదండి, ఇది ప్యారలల్ బ్రాంచ్ ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అవుద్ది, 3 + 2 5, వోల్టేజ్ అంతా 10 అంటే ఇక్కడ ఫ్లో అయ్యేదంతా 2 amps అవుద్ది. అలాగే ఇక్కడ కూడా. సో మీరు నాకు హోంవర్క్. నెక్స్ట్ 33 చెప్పండి. ఇఫ్ లెంత్ ఆఫ్ ఏ కండక్టర్ అండ్ ఇట్స్ రేడియస్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 41.4%, ఇది కూడా 2023 ప్రాబ్లమే, ఇది కూడా 2023 ప్రాబ్లమే. దెన్ రెసిస్టెన్స్ ఆర్ విల్ బి చేంజ్ టు, ఏం లేదండి, కండక్టర్ యొక్క పొడవు L మరియు దాని వ్యాసార్థం R 41.4% పెరిగితే దాని నిరోధకత ఎంత. మన ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు ρL/A. ఇక్కడ 41.4% అంటే దాని అర్థం ఏంటంటేనండి √2 టైమ్స్ పెరిగినట్టు అని అర్థం. √2 అంటే 1.414 కదా, 1.414 ఏం చేస్తామంటే 1 + 0.414 అండి. అంటే 41.4% అంటే మనకి ఎంత పెరుగుతుంది, 1.414 అంటే 100 తర్వాత మనకి 100 + 414 41.4 అంటే 141.4 అంటే 41.4% పెరుగుతుంది. అంటే మనకి √2 టైమ్స్ పెరుగుతుందని అర్థం అండి. సింపుల్గా 41.4% పెరుగుతుందంటే √2 అంటే 1.414 √2 పెరిగినట్టు అనమాట. సో మనకి L కూడా √2 టైమ్స్ పెరిగింది, అలాగే A కూడా √2 టైమ్స్ పెరిగింది. అంటే వ్యాసార్థం R పెరిగింది కాబట్టి 4πr² కాబట్టి R కూడా √2 టైమ్స్ అంటే √2 టైమ్స్ ఆఫ్ హోల్ స్క్వేర్ అనమాట. అంటే ఏంటి, R2/R1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, L2/A2 డివైడెడ్ బై L1/A1. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, L2 ఇంటూ A1 డివైడెడ్ బై, ఇటు పైకి వెళ్ళిపోయింది కాబట్టి L1 ఇంటూ A2. L2 అంటే √2 టైమ్స్ పెరిగింది, అలాగే A1 అంటే A1, అలాగే L1 ఇంటూ A2 అన్నది కూడా √2 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి R² కాబట్టి √2² అంటే 2 వస్తుంది. సో √2/2 అంటే అగైన్ మళ్ళీ 1/√2 వస్తుంది. సో 1/√2 అంటే మనకి ఎంత అండి, 0.707. ఇది కొద్దిగా టఫ్ క్వశ్చనే, కానీ మనకి క్యాలిక్యులేషన్ మీరు కరెక్ట్గా చేయగలిగితే మనకి ఈజీగా దీని ఆన్సర్ అనేది మీరు చేయగలుగుతారండి. మెయిన్ ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, మనకి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉంటే ఈజీగా చేయగలుగుతారు. 1/√2 అంటే 0.770 టైమ్స్ అనేది చేంజ్ అయింది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ద టోటల్ కరెంట్ ఇన్ ఏ ప్యారలల్ సర్క్యూట్ అండ్ మోర్ బల్బ్స్ ఆర్ యాడెడ్. ఎక్కువ బల్బ్స్ అనేవి మనం యాడ్ చేసామనుకోండి, ఎక్కువ బల్బ్స్ యాడ్ చేసినప్పుడు కరెంట్ ఏమవుతుంది. సో I = I1 + I2 + I3 + I4 కాబట్టి మనం బల్బ్ యాడ్ చేసినప్పుడు సోర్స్ నుంచి కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో 34ది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 35 చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి యూనిట్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యూనిట్ ఏంటండి మనకి 35 చూడండి, వోల్ట్ మీటరా, కూలుమ్ మీటరా, వెబరా, ఫారడా. సో దీని యూనిట్ ఏంటంటే వోల్ట్ మీటర్ అనమాట. 36 చూడండి, విచ్ మెటల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ కాంటాక్ట్స్ డ్యూ టు ఇట్స్ హై కండక్టివిటీ. ఇందులో ఏ మెటల్ ఎక్కువ మనకి అధిక విద్యుత్ వాహకత కారణంగా ఏ ఎలక్ట్రిక్ కాంటాక్టర్లో వాడతాం అంటే కాంటాక్ట్లో మనం కాంటాక్టర్ వాడతామండి, కాయిల్స్లో గట్ట. అందులోని ఏ మెటీరియల్ మనం ఎక్కువగా వాడతాం, సిల్వర్ వాడతామండి, సిల్వర్ వాడతాం, ఇది గుడ్ కండక్టర్ కాబట్టి. విచ్ టూల్ ఈజ్ యూజ్డ్ టు చెక్ కంటిన్యూటీ చెక్ చేయాలంటే మనం ఏ టూల్ వాడతాం, మీరు ల్యాబ్లో చూసి ఉంటారు, మల్టీమీటర్ వాడతాం. నెక్స్ట్, విచ్ సింబల్ రిప్రజెంట్ ఏ గ్రౌండ్ కనెక్షన్ ఇన్ ఎలక్ట్రిక్ డయాగ్రామ్. గ్రౌండ్ కనెక్షన్ మనం ఇందులో చూస్తే ఏది వాడతాం చూడండి, 3 హారిజాంటల్ లైన్స్ డిక్రీజింగ్ సైజ్ అంటే 1 2 3 ఇదే కదండి. సో 38 ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. 39 కిర్చాఫ్ వోల్టేజ్ల స్టేట్. కిర్చాఫ్ వోల్టేజ్లో ఏం చెప్తుందండి, ద సమ్ ఆఫ్ ఆల్ కరెంట్ ఎంటరింగ్ అట్ జంక్షన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ కరెంట్ లీవింగ్. ఇదేంటండి కిర్చాఫ్ కరెంట్ లా, ఇది మన వోల్టేజ్లో అడిగారు. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ వోల్టేజెస్ అక్రాస్ ఏ క్లోజ్డ్ లూప్ ఇస్ 0. ఓకే,
ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి చూడండి, పవర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, ఇది కిర్చాఫ్ లా సంబంధం లేదు. రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వోల్టేజ్, ఇది కిర్చాఫ్ లాకి సంబంధం లేదు. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూడండి, ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత గుణకం ఏమి నిర్ణయిస్తుంది? ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ డిటర్మైన్స్, ఏం చేస్తుందండి? హౌ రెసిస్టెన్స్ చేంజెస్ విత్ వోల్టేజ్, అంటే ప్రతిఘటన వోల్టేజ్తో ఎలా మారుతుందో కాదు, ప్రతిఘటన ఉష్ణోగ్రతతో ఎలా మారుతుంది అన్నది మనకు చూపిస్తుంది. సో 45 ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడతో అయిపోయిందండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ చెప్పిన 40 క్వశ్చన్లు కూడా మీకు 2 వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది. క్వశ్చన్లు ఒకవేళ అర్థమైపోతే 2 సార్లు చూడండి, చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ జేఎల్ఎంకి సంబంధించింది, అలాగే కొన్ని డిప్లొమా లెవెల్, అలాగే ఆల్ ఐటీఐ లెవెల్కి ఉపయోగపడే బుక్ ఒకటి ఉందండి. ఆ బుక్లో మెయిన్ ఏంటంటే బుక్ మీరు ప్రతి విషయం కూడా ప్రతి పాయింట్ చదవండి ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేవి చాలా వ్యాస్ట్గా మీరు ఎక్కడ చూసినా దొరుకుతాయి, కానీ థియరీ మటుకు మీకు అన్నీ కలిపి ఒక దగ్గర అందులో పొందుపరచడం జరిగిందండి. మీకు కలెక్షన్ ఉంటుంది, అంత ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అది అంతా చదువుకున్న తర్వాత మీరు ఇంకా పెద్ద బుక్కి వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుక్ కంప్లీట్గా చదవండి. చదివితే అందులో ఉన్న థియరీ కానీ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దాని లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోవాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.